Hello, beautiful subscribers. Welcome to my YouTube channel Advi963 Creations. Please do like, share and subscribe my YouTube channel. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి యానివర్సరీ వ్లాగ్తో వచ్చేసాను. ఈ యానివర్సరీ వ్లాగ్ ఎవరిదో కాదు ఫ్రెండ్స్, మా సిస్టర్ వాళ్ళది సెకండ్ యానివర్సరీ వ్లాగ్. ఇంకా మా అదికి కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల మేము సింపుల్గానే చేసుకుంటున్నాము. ఫస్ట్ మా లోకేష్ క్యాండిల్ వెలిగించడానికి చాలాసేపు ప్రయత్నించాడు, కానీ క్యాండిల్ వెలగలేదు. ఇంకా లాస్ట్కి మా అమ్మ తీసుకొని క్యాండిల్ వెలిగించేసింది ఫ్రెండ్స్. ఇంకా వెలిగించిన తర్వాత వస్తుంది కదా క్యాండిల్వి పొగలు లాంటివి వస్తుంది కదా, అది మా చెల్లి కళ్ళలోకి వెళ్ళింది. ఇంకా మా చెల్లి ఇంకా కేక్ కట్ చేయకుండా కళ్ళు నలుపుతూనే ఉంది. అందుకే ఒక ఫోటో కూడా సరిగా రాలేదు. తర్వాత నిదానంగా ఇంకా కొంచెం సెట్ అయిన తర్వాత ఇంకా బాగానే ఉంది. తర్వాత కేక్ కట్ చేసేసారు. ఒక 2-3 ఫొటోస్ దిగారు. ఎక్కువైతే దిగలేదు ఫ్రెండ్స్. రెడీ కూడా అవ్వలేదు శారీ తెచ్చుకున్నా కూడా, ఎందుకంటే అద్దెకి కొంచెం హెల్త్ బాగాలేదు. అలాగే ఇంజెక్షన్స్ కూడా వేపిస్తున్నామని ఇంకా సింపుల్గానే జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు ఫ్రెండ్స్. కేక్కి అలాగా స్టిల్లు ఇచ్చుకుంటూ మధ్యలో జోకులు వేసుకుంటూ నవ్వమని చెప్తూ ఉంటే వాళ్ళు నవ్వుతున్నారు. ఇంకా లోకేష్ కూడా కేక్ తినిపించేశాడు మా చెల్లికి. తర్వాత మా అమ్మ వెళ్ళి లోకేష్కి, కావ్యకి ఇద్దరికి కేక్ తినిపించింది. ఇంకా లోకేష్ కేక్ కట్ చేసి ఇస్తున్నాడు. మా చెల్లి ఎక్కడ కష్టపడిద్దో అని ఇంకా అలా జరిగిపోయింది. ఇంకా మాదిక్ కేక్లో కట్ చేయడం అంటే వాడికి చాలా ఇష్టం. లేకపోతే కేక్ కటింగ్లో ఫస్ట్ వాడే ఉండేవాడు, కానీ హెల్త్ బాగాలేకుండా ఉండడం వల్ల వాడు టీవీ చూస్తూ బొమ్మల దగ్గరే ఉండిపోయాడు. కొంచెం యాక్టివ్గా ఉంటే వాడంతటా అల్లరి చేసేవాళ్ళు ఇంకెవరు ఉండరు. అలా ఇంకా ఫొటోస్కి దిగుతూ ఉన్నారు. ఇంకా తర్వాత మా రిలేటివ్స్ అన్నయ్య కూడా ఆదికని తీసుకొచ్చాడు. ఇంకా వీడియోలో వాడు ఖచ్చితంగా ఉండాలని కేక్ ఫస్ట్ మా చెల్లికి తినిపించాడు అన్నయ్య. ఇంకా ఆదిక్ చాలా డల్గా ఉన్నాడు చూడండి మీరే. వాడికి హెల్త్ బాగుంటే అలా అస్సలు ఉండేవాడు కాదు. మా ఆదిక్ కలర్ లేకుండానే ఈ యానివర్సరీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలా ఇంకా వాడు అంత యాక్టివ్గా లేడు కాబట్టి ఇంకా లోపల పడుకోబెట్టేసాము. ఇంకా తర్వాత అన్నయ్య కేక్ మా చెల్లి వాళ్ళిద్దరికి తినిపించేశాడు. తినిపించేసినప్పుడు కొన్ని ఫొటోస్ తీసాము. నేనే వీడియో తీస్తున్నా కాబట్టి నేనైతే ఈ వీడియోలో లేను, కనిపించలేదు ఒక్కసారి కూడా. ఇంకా అన్నయ్య ఇప్పుడే ఊరికి వెళ్ళిపోతాడని హడావిడిగా డ్రెస్ కూడా మార్చుకోలేదు మా చెల్లి అయితే. ఇది కూడా కొత్త డ్రెస్సే, కానీ ఆఫ్లైన్లో తీసుకున్నాము, ఆన్లైన్లో తీసుకోలేదు. క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా పంజాబ్ డ్రెస్ లాగే ఉంది, 3 పీస్ సెట్. ఇంకా కేక్ కట్ చేసి అయిపోయిన తర్వాత మా చెల్లి స్టిల్ ఇవ్వమంటే 2 చేతులు ఇలా పెట్టింది. మా అమ్మకి మాత్రం మా చెల్లి అంటే తెగ ప్రేమ. మా అమ్మ చీర కొంగుతో తుడుస్తుంది మూతి. ఇంకా నెక్స్ట్ ఘట్టం వచ్చేసింది. మా లోకేష్కి మా చెల్లి చైన్ గిఫ్ట్ ఇచ్చింది. గోల్డ్ చైన్ కాదులేండి, సిల్వర్ చైన్. ప్రేమగా మనకు ఎంత చిన్న కానుక ఇచ్చినా కూడా అది చాలా తృప్తిగా ఉంటుంది కదా. అలానే ఇప్పుడు మా చెల్లి మా లోకేష్ మెడలో వేస్తుంది చూడండి. ఇది కూడా నేనే వీడియో తీశాను. మా చెల్లి మాత్రం నేను పడకుండా తీయి అని చెప్తుంది, కానీ నేను కొంచెం పడేటట్టే తీశాను. ఇంకా అలా వేసేసుకున్నాడు చైన్. చాలా బాగుంది. ఇది 1.5 తులం పడింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇంకా మా లోకేష్ స్టిల్ కూడా ఇస్తున్నాడు. చైన్ పడేటట్టు ఫోటో తీపించుకున్నాడు మా చెల్లితోటి. ఇంకా అలా అయిపోయిన తర్వాత చైన్ ఫోటో కూడా చూసేయండి, చాలా బాగుంది. ఇప్పుడు వెండి కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది కదా. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ మా చెల్లి మా నాన్న లేడు కదా, మా నాన్నతోటి వచ్చాక శారీ కట్టుకుంది. శారీతో ఫోటో దిగింది. నేను కూడా వీడియోలో లేను కదా, అందుకని నా ఫోటో కూడా యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్. మా చెల్లి వాళ్ళది శారీ కట్టుకున్న తర్వాత ఇద్దరు సేమ్ పిచ్ కలర్స్ వేసుకున్నారు చూడండి. ఆ పిక్ చాలా బాగుంది. అలాగే నేను ఒక గిఫ్ట్ యానివర్సరీకి ఆర్డర్ చేస్తే అది వచ్చేసరికి ఒక 2 డేస్ తర్వాత వచ్చింది. ఆ గిఫ్ట్ ఏంటో చూసేయండి. వాళ్ళకి నచ్చేదే వాళ్ళ ఇంట్లో
కొత్తగా డెకరేషన్‌లోకి ఏదైనా బావుంటుందని నేను ఇది ఆర్డర్ చేశాను. ఇది నాకు నచ్చిన ఫోటో. ఇద్దరి వుడెన్ ఫ్రేమ్. నేమ్స్ కూడా వస్తాయి. మొత్తం చాలా మంచి ప్యాకింగ్‌తో వచ్చింది. బబుల్ ర్యాప్‌లో. పాలిథీన్ కవర్ గూడా ఉంది. ప్యాక్ చేసింది. నేమ్స్ బాగొచ్చాయి. అన్నీ బాగొచ్చింది. యానివర్సరీ ఫోటో కూడా క్లారిటీ చాలా నీట్‌గా వచ్చింది. అలాగే డేట్ కూడా వెడ్డింగ్ డేట్ కూడా ఏపిచ్చాను ఫ్రెండ్స్. అలాగే నేమ్స్ కూడా ఇద్దరియి వచ్చాయి. మధ్యలో లవ్ షేప్‌ది. అదొక్కటి గమ్ ఊడిపోవడం వల్ల పక్కకొచ్చింది కానీ మిగతాది మొత్తం మాత్రం పర్ఫెక్ట్ కంప్లీట్ గిఫ్ట్ ఎలా ఉండాలో అలా ఉంది. కింద స్టాండ్ లాంటిది కూడా వచ్చింది. దాన్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే షోకేస్‌లో పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఈ గిఫ్ట్‌కి మా చెల్లి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను ఈ గిఫ్ట్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. మీకు లింక్ పంపిస్తాను. ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆద్వి 963 క్రియేషన్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.